గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయిపోయింది. దీని తర్వాత ఏంటి నెక్స్ట్? పాకిస్తాన్ని క్యాన్ వి హోల్డ్ దెమ్ అకౌంటబుల్? ఇన్ని సంవత్సరాల తర్వాత చేయాలంటే అప్పుడే చేయాలండే. వీ షుడ్ హావ్ గాన్ టు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. లేకుంటే మన వైపు నుంచి కూడా ఒక ట్రయల్ కండక్ట్ చేసి పాకిస్తాన్లో ఉన్న ఈ హ్యాండ్లర్స్, అఫ్కోర్స్ మన అందరికీ తెలుసు, లష్కర్ ఎ తోయిబా కానివ్వండి, జైషే మహమ్మద్ కానివ్వండి, వీళ్ళు చేపించిన వాళ్ళ మీద చర్యలు చేపియాలండే. అప్పుడు చేయలేదు. అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు. తహోర్ హుసేన్ రానాని కూడా యుఎస్ పట్టుకున్నారు, మనం పట్టుకోలేదు. యుఎస్ పట్టుకున్న తర్వాత అది కూడా ఒక వీసా వైలేషన్ మీద పట్టుకున్నారు. ఓకే, ఆ టైంలోనే వీళ్ళకి డౌట్ వచ్చింది. ఎందుకంటే యుఎస్లో కస్టమ్స్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఇమిగ్రేషన్, వీళ్ళు ఫ్రీక్వెంట్లీ పాకిస్తాన్కి వెళ్తున్నారు, వస్తున్నారు, ఎందుకు అని చెప్పి డౌట్ వచ్చి అప్పుడు అరెస్ట్ చేసిన మంచి అప్పుడు జరిగిందనమాట అరెస్ట్. దాని తర్వాత ఆయన బెయిల్ రిలీజ్ చేశారు, మళ్ళీ అరెస్ట్ చేశారు ఇంకొక కేసులో. దాని తర్వాత అక్కడి నుంచి మన ఎక్స్ట్రడిషన్ ప్రొసీడింగ్స్ పెట్టాం. మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం మన ఇంటర్పోల్ అరెస్ట్ వారెంట్ పెట్టాం. దాన్ని బట్టి చాలా పెద్ద లీగల్ బ్యాటిల్ తర్వాత దొరికారు. మన అందరికీ స్టోరీ తెలుసు అనమాట. కానీ రానా చెప్పిన అదే స్టోరీని కొరాబరేట్ చేయాలంటే చాలా క్లియర్గా పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లు, అంటే ఐఎస్ఐ అంటే పాకిస్తాన్ ఆర్మీని, అది లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్ అంతా ఫ్రంట్ ఎండ్ వీళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా మీరు చూసుంటారు, ఒక ఫ్యూనరల్ జరిగింది, స్టేట్ ఫ్యూనరల్. 3 టెర్రరిస్ట్కి పాకిస్తాన్ ఫ్లాగ్ డ్రేప్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ ఆఫీసర్స్ వచ్చి సెల్యూట్ కొట్టారు. పాకిస్తాన్ సోల్జర్స్ ఆ బాడీని క్యారీ చేశారు. మీరు టెర్రరిస్ట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారండి పాకిస్తాన్ ఆర్మీ? పాకిస్తాన్లో ఏం చేశారంటే ఐఎస్ఐ వాళ్ళు డెప్యుటేషన్ వెళ్తారు టెర్రరిస్ట్ గ్రూప్స్కి. సో మీ మేజర్ కానివ్వండి, కర్నల్ లెవెల్ కానివ్వండి, ఈవెన్ సోల్జర్ జవాన్ లెవెల్లో వాళ్ళని డెప్యూట్ చేస్తారు టు ట్రైన్ దెమ్. వాళ్ళు ఈ స్ట్రైక్లో చనిపోయారు. ఆ మస్జిద్ లోపల వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు కొట్టినప్పుడు, మనం కొట్టినప్పుడు. సో న్యాచురల్లీ వాళ్ళ సోల్జర్స్ చనిపోయినప్పుడు వాళ్ళు టెర్రరిస్ట్ అని చెప్పి పక్కన పడేయలేరు కదా. దే హ్యావ్ టు షో దట్ రెస్పెక్ట్. సో దే డిడ్ ఇట్. ఇట్స్ మీన్ ఓపెన్ అడ్మిషన్ అనమాట. మీరు అడిగిన ప్రశ్నకి ఐఎస్ఐ కనెక్షన్ ఉందంటే ఎస్, హియర్ ఇస్ ద ప్రూఫ్. స్పాన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు రిటర్న్ ఇస్తారని చెప్పి బిలావల్ భుట్టో చెప్తున్నారు. అది పాత కథ, అది ఏం జరగదు ఎప్పుడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దావూద్ ఉన్నారంటే దావూద్ లేడు పాకిస్తాన్లో, దుబాయ్లో ఉన్నాడు. మళ్ళీ అంటాడు చనిపోయింది అంటారు, మళ్ళీ దావూద్ ఎక్కడ కనిపిస్తారు మళ్ళీ. ఇదంతా అందరికి తెలిసిన స్టోరీ. అది పాకిస్తాన్ FATF లిస్ట్ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడే, గ్రే లిస్ట్ నుంచి, ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ నుంచి. దట్ ఈస్ టెర్రరిజం స్పాన్సర్ చేస్తున్న నేషన్గా. మనం ఆ ప్రెషర్ ఎప్పుడు పెట్టుకుంటూ రావాలి. మీరు చూసుంటారు పెహల్గాం తర్వాత ఇవాళ దాకా ఒక మేజర్ అటాక్ జరిగిందండి జమ్మూ కాశ్మీర్లో. ఎందుకు మనం అడగాల్సింది? బికాస్ ఇండియా ఏం వార్నింగ్ ఇచ్చారంటే నెక్స్ట్ టైం ఒక అటాక్ జరిగితే మా సెక్యూరిటీ ఫోర్సెస్ మీదో లేకుండా మా సివిలియన్స్ మీద నడుస్తుంది, మేము పాజ్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ ప్లే చేసేస్తాం ఇంకోసారి. ఆపరేషన్ సింధూర్ విల్ రీస్టార్ట్. వీ హ్యావ్ నాట్ సీజ్ ఫైర్ పెట్టగానే ఆపరేషన్ సింధూర్ ఆపలేదు. వీ విల్ స్టార్ట్ ద వార్ అగైన్. పాకిస్తాన్కి అదొక భయం ఉంది ఇప్పుడు, దట్ ఇదైనా ఇక్కడ వెళ్ళి ఇవ్వడానికి కొడితే మా మీద వస్తుంది కదరా బాబు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు వీళ్ళ మీద కంట్రోల్ ట్రై చేస్తున్నారు. దానికోసం బిలావల్ భుట్టో స్టేట్మెంట్ దట్ వీ విల్ హ్యాండ్ ఓవర్ హిమ్ అని చెప్పి. ఎవరిని పాసిఫై చేయడానికి అంటారు, ఎవరిని సాటిస్ఫై చేయడానికి? దే నో బెటర్ అండ్ వీ నో బెటర్, అది కాదు అనే మాట. అందులో హఫీజ్ సయీద్ కొడుకు కూడా అంటున్నాడు ఆయన ఎవరు మా నాన్నని ఇవ్వడానికి అనే మాట. ఇంతకీ హఫీజ్ సయీద్ ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడా, ఫ్రీగా తిరుగుతున్నాడా అనేది? ఇది ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్లో రెండే నడుస్తుందండి, అల్లా అండ్ ఆర్మీ, రిలీజియన్ అండ్ ఆర్మీ. సివిలియన్ అడ్మినిస్ట్రేషన్కి అక్కడ ఏఎస్ఏ లేదు. సో బిలావల్ భుట్టో కాదు, షహబాజ్ షరీఫ్ చెప్పినా కానీ టెర్రరిస్ట్ వారిని ఓవర్ రూల్ చేస్తారు వాళ్ళు. మీరు చూసుంటారు మొన్న కూడా ట్రంప్ లంచ్కి పిలిపించింది షహబాజ్ షరీఫ్ని కాదు, వాషింగ్టన్లో వైట్ హౌస్లో అసీం మునీర్ని పిలిపించారు. దే నో ఇట్. ఈవెన్ సీజ్ ఫైర్ టాక్స్ నడుస్తున్నప్పుడు కూడా యుఎస్ వైపు నుంచి వాళ్ళ సీనియర్ లీడర్స్ మాట్లాడుతున్నప్పుడు, అది వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ అయితే మాట్లాడలేదు కానీ డిఫెన్స్ సెక్రటరీ ఎవరైనా మాట్లాడుంటారు, వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా అసీం మునీర్తో మాట్లాడారు. వాళ్ళకి తెలుసు పాకిస్తాన్లో ఎవరు నడిపిస్తారు గవర్నమెంట్ అనేది. సో మీరు అడిగిన ప్రశ్నకి ఇదే, దట్ వీళ్ళకి అథారిటీ లేదు, పాకిస్తాన్ ఆర్మీ నడిపిస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఒక ఇంటర్నేషనల్ కన్జంప్షన్ చెప్తున్నారు. చూడండి మేము ఇంత ఓపెన్గా ఉన్నాం, మేము మా దగ్గర టెర్రరిస్ట్ ఉంటే మేము ఇచ్చేస్తూ ఉంటున్నాం, కానీ భారతదేశం ఒప్పుకోవట్లేదు అనే మాట కూడా అన్నాడు. మన వద్దంటామా? వీళ్ళేమంటారు అప్పుడు ఇంకేదో కండిషన్ పెడతారు దానికి, అరే మీ వైపు ఉన్న RSS వాళ్ళని మాకు ఇచ్చేయమంటారు. అది అన్నీ వస్తుంది అట్లాంటి కండిషన్. మనకు తెలుసు ఇదంతా ఎక్కడ వేర్ ఇట్ లీడ్స్ టు అని తెలిసిపోతుంది. సమజ్దార్కు ఇషారా కాఫీ అంటారు హిందీలో. అదే చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు టెర్రరిస్ట్ అనగానే మీ వైపు కూడా టెర్రరిస్ట్ ఉంది కదా, RSS వాళ్ళు ఉన్నారు కదా, VHP వాళ్ళు ఉన్నారు కదా, బజరంగ్ వాళ్ళని మాకు అప్పగించండి, వాళ్ళు పాకిస్తాన్లో బలూచిస్తాన్లో బాంబు వేస్తున్నారు, మాకు అదే అప్పగించండి అని చెప్తారు.
అప్పుడు ఏం చెప్తారు మనం? అప్పుడు ఓరపు అంటాం మనం, మాకు పని లేదు మీరు పెట్టుకోండి కావాలంటే మేము చూసుకుంటాం మన పని తర్వాత అని చెప్పేసి. ఇజ్రాయెల్ అదే చేస్తున్నారు కదా, టార్గెటెడ్ హిట్టింగ్. ఎక్కడైనా కానీ వాళ్ళు ఎవరు ఉన్నా కానీ, ఇరానియన్స్ కానివ్వండి, హమాస్ కానివ్వండి, హెజ్బుల్లా కానీ కొడతారు వాళ్ళని. మనం కూడా అదే నేర్చుకోవాలి, అదే పాలసీ మనం కూడా ఫాలో చేయాలి. ఈ సర్జికల్ స్ట్రైక్స్ కానీ, దాని తర్వాత ఫస్ట్ అటాక్ జరిగిన 7వ తారీఖు 8వ తారీఖు, దట్ ఇస్ 7th నైట్ 8th మార్నింగ్ జరిగిన అటాక్లో సేమ్ పాలసీ ఫాలో చేయాల్సింది. అది తహవూర్ రానా ఇచ్చిన అడ్మిషన్తో మనకి ఇంకా స్ట్రెంగ్తన్ అయింది మన ఇది. ఇంటర్నేషనల్ ప్రాసిక్యూషన్ ఇప్పుడు చేయలేము, చాలా లేట్ అయిపోయింది, ప్రూఫ్స్ అన్ని పోయినాయి మొత్తం. కానీ వీ కెన్ మెయింటైన్ FATF లిస్ట్లో పాకిస్తాన్ని మళ్ళీ తీసుకురావాలి, గ్రే లిస్ట్లో తీసుకొచ్చేద్దాం ఫస్ట్. గ్రే లిస్ట్లోనే వాళ్ళకి చాలా ప్రాబ్లం రాబోతుంది అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు సార్? ఎస్, నేను ఒక ట్రస్టెడ్ పర్సన్ని అని చెప్పాడు రానా, అయితే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆల్రెడీ అన్నీ వాష్అవుట్ అయిపోయాయి, అక్కడ ఏవీ లేవు, అక్కడ విట్నెస్ లేవు, అసలు ఏవీ లేనప్పుడు ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది? మారల్ విక్టరీ అండి, అంతే. మనందరికి తెలుసు, రానాను తీసుకొచ్చి మనం ఒక కండిషన్ పెట్టారు US కోర్టు, రానాని డెత్ సెంటెన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి. అది వీళ్ళందరూ హ్యూమన్ రైట్స్ వాళ్ళు చేస్తారు, ఈవెన్ UK కోర్ట్స్ అదే చెప్తారు. విజయ్ మాల్యాను పంపించమంటే మీకు అక్కడ జైల్లో టాయిలెట్లు బాగలేవంట, జైల్లో పడుకోవడానికి కింద పంపిస్తే వీళ్ళకి AC ఇవ్వట్లేదంట అని చెప్పి, దోమలు ఉన్నాయని చెప్పి పంపించట్లేదు అక్కడి నుంచి, UK నుంచి. ఇది కూడా అంతే సంగతి. కానీ రానా మన దగ్గర చనిపోయేదాకా జైల్లోనే ఉంటాడు, బయటికి రాడు ఎట్లయినా. కానీ ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి పబ్లిక్ కన్జంప్షన్ మీలాంటూ నాలాంటూ చెప్పేది 2% బయట చెప్తారు జరిగిందని, మిగతా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది డీటెయిల్స్. ఏంది, ఎవరు, ఎట్లా, ఏం చేయించారు, ఏ ఆర్మీ. అప్పుడున్న ఆర్మీ ఆఫీసర్స్, పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ ఉండరు, చనిపోయి ఉంటారు చాలామంది, ఇప్పుడు దాకా తెలియదు, రిటైర్ అయితే అయిపోయి ఉంటారు 100%. సో జరిగిన దానికి పర్వేజ్ ముషరఫా లేకుంటే ఇంకెవరైనా రెస్పాన్సిబుల్ అంటే దెన్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఆ టైంలో. కానీ ఇట్స్ టూ లేట్. కానీ ఒక మారల్ విక్టరీ లాగా దట్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్, ఎస్ పాకిస్తాన్ డిడ్ ఇట్ అని అందరికి తెలుసు. మీరు చెప్పినట్లు అందరికీ తెలుసు పాకిస్తాన్ చేయించారా, ISI చేయించారని. కానీ వీ కుడ్ ప్రూవ్. ఆ టైంలో మనం ప్రెషర్ పెడితే, మన్మోహన్ సింగ్ టైంలో ప్రెషర్ పెడితే డెఫినెట్గా దే వుడ్ హ్యావ్ బిన్ రిజల్ట్. కానీ మన్మోహన్ సింగ్ గారు ఆ టైంలో అగ్రీ చేయలేదు. ఈవెన్ బాంబింగ్ కోసం అప్పుడున్న ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు, గుర్తుంటుంది, రీసెంట్లీ కూడా ఆయన చెప్పారు, వీ వర్ రెడీ విత్ అ ప్లాన్ టు బాంబ్ పాకిస్తాన్, మనం చేసినట్లే ఈసారి చేసినట్లనే. కానీ మన్మోహన్ సింగ్ గారు వద్దని చెప్పారు, ఇట్లా అగ్రవేట్ ద సిచ్యువేషన్, ఇంకా సిచ్యువేషన్ ఇంకా స్పాయిల్ అయిపోతుంది, వద్దని చెప్పేసి ఆపేశారు, ఆలోచించారు. సో ఇప్పుడు మసూద్ అజర్ ఎక్కడున్నారు, సఫీద్ ఎక్కడున్నారు అనేది, హఫీజ్ సయీద్ ఎక్కడున్నారు? అందరు పాకిస్తాన్లోనే ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు కదా హఫీజ్ అంటే, వాళ్ళ ఫ్యామిలీని ఇడిచేసి ఎక్కడనే వెళ్తారా? వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ప్రొటెక్షన్లో ఉంటారు ఇప్పుడు, ఎస్పెషలీ ISI ప్రొటెక్షన్లో. ఆర్మీ కూడా కాదు, ISI ప్రొటెక్షన్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళని సెక్యూర్ ప్లేస్లో పెట్టుకుంటారు వాళ్ళు పాకిస్తాన్లో ఆబ్వియస్లీ. ఎందుకంటే ఒకటి వాళ్ళు బయట కనిపించకూడదు, కనిపిస్తే దెన్ ఇట్స్ అడ్మిషన్ దట్ వీళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పేసి. సో వాళ్ళ సన్నిన్లా కానివ్వండి, వాళ్ళు పంపించి వాళ్ళ మీటింగ్లన్నీ అడ్రస్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కొడుకు చెప్పారు కదా, మా నాన్న పంపించి వీరెవరు రా నాయన అని చెప్పేసి, అది సేమ్ కండిషన్. సో ఆబ్వియస్లీ కొడుకు అక్కడ ఉంటే నాన్న కూడా అక్కడ ఉన్నాడు ఇక్కడ పక్కన అని చెప్పేసి. కానీ బయట వెళ్ళొద్దు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో. బయట వెళ్తే మళ్ళీ ఒకటైతే మిమ్మల్ని ఇండియాలో ఏదైనా డ్రోన్ పెట్టి చంపేస్తారు, లేకుంటే ఇది జరుగుతుంది, దట్ పబ్లిక్కి చెప్తారు. ఇంటర్నేషనల్ చూడండి అక్కడే ఉన్నాడు, ఇది టెర్రరిస్ట్ అండ్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్. ఇట్ ఈస్ నాట్ ఇండియా డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్, UN డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్. అది చాలా పెద్ద డిఫరెన్స్ అన్నమాట. సో బయట కనిపిస్తే పాకిస్తాన్ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు అరెస్ట్ హిమ్. కానీ ఎప్పుడు చెప్తారు లోకంలో ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో, 1 man's టెర్రరిస్ట్ అండ్ అదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ అని. వీళ్ళేమని చెప్తే మొన్న కూడా అసీమ్ మునీర్ ఏం చెప్తారు, పాకిస్తాన్ కశ్మీర్లో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ని సపోర్ట్ చేస్తారు, అంటే టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తారు ఇండైరెక్ట్గా. దిస్ ఈజ్ అ కామన్ లాంగ్వేజ్. మనం ఒక మాట మనం మర్చిపోకూడదండి, ఇది లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటుంది మనకి. ఈ ప్రాబ్లం ఎక్కడ పోదు. ఇంటెన్సిటీ తగ్గింది ముందుకన్నా చూడండి మీరు, ఇంటెన్సిటీ లేదు, అంత ఇంటెన్సిటీ లేదు. 90sలో ఎర్లీ 2000 ఆ ప్రాబ్లం ఇప్పుడు లేదు. కానీ టెర్రరిస్ట్ అటాక్ ఉంటుంది. మనం కూడా ఇజ్రాయెల్ లాగా దీంతో బతకాల్సింది మనం నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ ఒకటి, మన మీద దాడి జరిగితే 10 సార్లు ఇంట్రెస్ట్తో సహా కొట్టాలి వాళ్ళు. సో ఇప్పుడు ఇజ్రాయిల్ అంటే లేటెస్ట్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంది, అక్కడ ఐరన్ డోమ్ని డెవలప్ చేసుకుంది, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని లేటెస్ట్ టెక్నాలజీ, డిఫెన్స్ సిస్టమ్ అంతా ఉంది. అలాంటి టెక్నాలజీ, అలాంటి డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర ఇండిజినియస్ టెక్నాలజీ అండ్ బయట నుంచి కూడా పెట్టుకోవాలి అంటే వీ హ్యావ్ టు గివ్ మోర్ బడ్జెట్ కదా. చాలా ఎక్కువ 50,000 crores ఇచ్చారండి. దిస్ మిడ్ బడ్జెట్లో 50,000 crores అట్ ఈస్ జూలైలో ఇచ్చారు. మనకున్న అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది, మనం చూసాం. కానీ వీ షుడ్ నాట్ రెస్ట్ ఆన్ అవర్ లారెల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఏదో మనం ఈసారి గెలిచేసాం అయిపోయిందని కాదు. చైనా వాళ్ళు కాన్స్టెంట్గా, తుర్కీ వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళు ఏదో పాకిస్తాన్కి వెపన్స్ ఇస్తుంటారు. మొన్న కూడా ఆర్మీ వాళ్ళు ఒక బ్రీఫింగ్లో చెప్పారు చాలా క్లియర్గా, దట్ చైనా ఇచ్చిన రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర శాటిలైట్ లేదు,
చైనా ఇచ్చిన ఇంటెలిజెన్స్తో పాకిస్తాన్ పనిచేశారు ఈ యుద్ధంలో, ఆపరేషన్ సింధూర్లో. అంటే చైనా వాళ్ళు కూడా పాకిస్తాన్లో కూర్చొని చేపించారని అని చాలా క్లియర్ అడ్మిషన్. టుర్కీ వాళ్ళిద్దరు చనిపోయారని చెప్తున్నాను మన బాంబింగ్లో. వాళ్ళ డ్రోన్స్ అని సెటప్ చేసి పాకిస్తాన్కి ఇచ్చారంట. ఎందుకంటే ఈ యుద్ధం జరిగే 5-6 రోజుల తర్వాత, పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత 5 పెద్ద టర్కిష్ ఆర్మీ ప్లేన్స్ వచ్చి దిగింది ఇస్లామాబాద్లో. ఆబ్వియస్లీ డ్రోన్ తీసుకొచ్చి ఉంటారు వాళ్ళు. ప్రొడక్షన్ ఫెసిలిటీ కూడా పెట్టేస్తారు పాకిస్తాన్ కావాలంటే. సో మనం ఇప్పుడు 2 ఫ్రంట్ వార్ అంటాం మనం. ఇప్పుడు ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాన్ కాదు, ఇప్పుడు మనకు 3 ఫ్రంట్, 4 ఫ్రంట్, 5 ఫ్రంట్ వార్ వస్తుంది. ఇండైరెక్ట్గా తుర్కీ, ఇండైరెక్ట్గా చైనా, వీళ్ళందరూ మన మీద దాడి చేస్తున్నారు. సో మనం కూడా రెడీ ఉండాలి. దానికోసం మనం ఏం చేయాలి, వాళ్ళ ఎనిమి ఎవరు ఉన్నారో వాళ్ళని హెల్ప్ చేయాలి. సో మన ఈ కేసులో అర్మీనియాని హెల్ప్ చేస్తున్నాం. అజర్బైజాన్తో వాళ్ళకి గొడవ ఉంది. నకోర్నా ఖరాబాగ్ ఏరియాలో ఒక పెద్ద, మన లాగానే పాకిస్తాన్ ఆర్మీ ఇండియా కొట్టుకుంటున్నట్టు కాశ్మీర్ ఏరియాలో వాళ్ళ దగ్గర ఒక నకోర్నా ఖరాబాగ్ అనే ఏరియా ఉంది. అర్మీనియా ఇస్ ఎ క్రిస్టియన్ కంట్రీ అండ్ అజర్బైజాన్ ఇస్ ఇస్లామిక్ కంట్రీ. సో మనం అర్మీనియాని హెల్ప్ చేస్తున్నాం. ఇప్పుడు కాదు, ముందు నుంచి చేస్తున్నాం. బహుశా మనకు ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ కూడా ఉంది అక్కడ. ఎవరు చెప్పట్లేదు, మాట్లాడలేదు దాని గురించి. లాంగ్ బ్యాక్ న్యూస్ ఉండే ఒక టైంలో దట్ వీ హ్యావ్ అన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఇన్ అర్మేనియా అని చెప్పి. అది కాకుండా ఇప్పుడు మోదీ గారు మన గ్రీస్కి వెళ్ళారు. వీ ఆఫర్డ్ అవర్ ఎంటైర్ డిఫెన్స్ కోఆపరేషన్. అంటే గ్రీస్కి తుర్కీకి పడదు. తుర్కీ వాళ్ళ పెద్ద ఏరియా ఆక్యుపై చేసుకున్నారు గ్రీస్ వాళ్ళది. వాళ్ళకి ఇప్పుడు దాకా డిఫెన్స్ ప్యాక్ట్ కింద వాళ్ళకి ఏం దొరకట్లేదు. నేటో అని చెప్పుకుంటారు వాళ్ళందరూ, కానీ యాక్చువల్ హెల్ప్ ఏం రావట్లేదు. వేరస్ టుర్కీ ఈజ్ అ నేటో మెంబర్. సో ఆబ్వియస్లీ మనం కూడా గ్రీస్ని వెళ్ళి హెల్ప్ చేయాల్సింది. అండ్ నిన్న కూడా పేపర్లో ఒక రిపోర్ట్ వచ్చింది దట్ ఇండియా ఈజ్ ఆఫర్డ్ టు గివ్ అన్స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ మిసైల్స్. అంటే పేరు లేదు, మిసైల్స్ ఇవ్వబోతున్నాం. నాకు భయం ఉంటే చాలు టర్కీకి దట్ ఇండియా మిసైల్స్ అక్కడ వచ్చి కూర్చున్నది. వాళ్ళు బ్రహ్మోస్ పంపించారో, ఆకాష్ తీర్ పంపించారో, అగ్ని పంపించారో మనకు తెలియదు, కానీ అక్కడ ఉందని చెప్తే దే గెట్ అ మెసేజ్, మీరు పాకిస్తాన్ హెల్ప్ చేస్తే మేము ఇక్కడి నుంచి మిమ్మల్ని కొడతామని చెప్పేసి. సో మనకి ఇక్కడ శత్రు దేశాలు అలా మెల్లిమెల్లిగా పెరిగిపోతున్నాయి. +1 అన్నట్టుగా యాడ్ ఆన్ అయిపోతున్నప్పుడు మన ప్రధానమంత్రి ఏంటి, ఒక చిన్న చిన్న దేశాలకు వెళ్తున్నాడు. ఘనా వెళ్ళారు, ఇటు ట్రినిడాడ్ టొబాగోకి వెళ్ళారు, ఒకేసారి 5 దేశాలు కంటిన్యూ చేసుకొని వచ్చేసారు. అంత అవసరమా అని వచ్చేటువంటి మాటలకు ఏం చెప్తారు మీరు? ఒక్కొక్క దేశంలో మీరు అనలైజ్ చేస్తే ఘనా కానివ్వండి, ఇప్పుడు లోకంలో అన్నిటికంటే ఎక్కువ ఏ దేశమైనా కానీ, ఈవెన్ ట్రంప్ రేర్ ఎర్త్స్ గురించి చూస్తున్నారు. రేర్ ఎర్త్స్ అంటే మినరల్స్, లిథియం ఉండొచ్చు, మిగతా మెటల్స్ ఉండొచ్చు. మన దగ్గర మోనోజైట్ శాండ్స్ ఒకటి ఉంది కేరళ వైపు, దాని నుంచి మనం యురేనియం కూడా ప్రొడ్యూస్ చేస్తాం. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏమొస్తుందంటే నెక్స్ట్ 6 నెలలకి మ్యాగ్నెట్స్ లేవు మన దగ్గర. మ్యాగ్నెట్స్ అనేది ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో మన కెమెరాలు ఉండొచ్చు, మన సిస్టమ్స్ ఉండొచ్చు, వెహికల్స్ ఉండొచ్చు, దీంట్లో చిన్న చిన్న మ్యాగ్నెట్స్ యూస్ చేస్తారు. ఇది మొత్తం కంట్రోల్ చైనా చేతిలో ఉండే ఇప్పుడు దాకా. మనం ఇన్వెస్ట్ చేయలేదు దాని మీద, మనం దాన్ని పట్టించుకోలేదు అసలు. చైనా పంపిస్తున్నాడు కదా అక్కడ తీసుకుందాం, మన ఎందుకు పెట్టాలి ఫ్యాక్టరీ అని చెప్పి. ఇప్పుడు చైనా వాళ్ళు బంద్ చేసేసారు. మీరు చూడండి, నెక్స్ట్ 6 months మీకు కార్లు దొరకవు, వెయిటింగ్ లిస్ట్ పెరుగుతుంది. కోవిడ్ టైంలో మనకు చిప్స్ ఇవ్వటం రాలేదనుకోండి, కొరియా నుంచి చిప్స్ రాలేదు ఆ టైంలో, మనకు ప్రాబ్లం వచ్చింది. సో మోదీ గారు ఈ దేశాలకు వెళ్ళి వాళ్ళతో టైఅప్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఉంది, కానీ వాళ్ళు తవ్వి తీయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో వీఆర్ ఆఫరింగ్ మనీ, అదంతా బయటికి రాదు, అదంతా అగ్రిమెంట్లో వాళ్ళు సైన్ చేసుకున్నారు, విచ్ ఇస్ నాట్ డిస్క్లోజ్డ్. ఎక్కడైనా ఘానా కానివ్వండి, జాంబియా కానివ్వండి, బ్రెజిల్ కానివ్వండి, అర్జెంటీనా, ఎవ్రీ ప్లేస్ మోదీ గారు వెళ్ళిన ప్లేస్లో న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు కావాలి, వీ విల్ గివ్ 50 million లేకుండా 100 million ఇచ్చి ఒక జాయింట్ వెంచర్ కంపెనీ పెట్టి మనం అక్కడి నుంచి వీ విల్ డిగ్ ఇట్ అవుట్. దానికోసం వెళ్తున్నాం. మనం అనుకుంటే చిన్న చిన్న ట్రినిడాడ్ అండ్ టొబాగో ఎందుకు, చాలా క్రూషియల్ రిసోర్సెస్ ఉన్నాయి ఈ ప్లేసెస్లో అన్నింటిలో. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ మనం దీన్ని డెఫినెట్గా గయానా లాగా లాంటి దానికి అని చెప్పాము, గుర్తుంటుందా మీకు? అండమాన్స్ దగ్గర గయానా లాగా ఆయిల్ ఫీల్డ్స్ అని చెప్పాము. సో వై డిడ్ యూ గో టు గయానా, వై డిడ్ యూ గో టు ట్రినిడాడ్ అండ్ టొబాగో? ఒక పెద్ద ఇండియన్ కమ్యూనిటీ ఉందనుకోండి, అది వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక ఇండియనే, అంటే ఎక్స్పాట్రీ, అంటే నెక్స్ట్ జనరేషన్ ఇండియన్ అన్నమాట, 3rd generation. కానీ ఇప్పుడున్న ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్ కానీ, నాట్ జస్ట్ మోదీ గారు, ఎవరైనా కానీ ఇంటర్నేషనల్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ కంట్రీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని అమ్మడానికి ట్రై చేస్తారు. ఒకటి, అక్కడి నుంచి ఏం తెప్పించుకోవాలని అది చూస్తారన్నమాట.